3 పూట్ల ఫుడ్ లోపలికి వెళ్తుంది, రెంట్ ఎవరో కడుతున్నారు, కంఫర్టబుల్ లైఫ్ ఉండి కూడా నువ్వు హ్యాపీగా లేవు అంటే యూ నీడ్ అడ్వెంచర్. నువ్వు నీ ఫ్యామిలీతో ఉంటున్నావు అంటే నువ్వు ఎంత అనుకున్నా నువ్వు డిపెండెంట్. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలి. యూ షుడ్ లీవ్ యువర్ హౌస్. అసలు లైఫ్ నేను ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఎందుకు ఇలా ఉన్నా, ఈలోపు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్. అది రిపీట్ అవుతానే ఉంటుంది. ఐ వాజ్ సో డిప్రెస్డ్ అండ్ జ్యూసర్ లాగా. నువ్వు ఇంటర్మీడియట్ లేదా ఏదో కాలేజ్లో చదువుతున్నావు, ఏదో జాబ్ చేస్తున్నావు, మీ అమ్మ నాన్నలతో కలిసి ఉంటున్నావు, నీ పనులు జరిగిపోతాయి. నేను వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోరు. మహా అయితే ఒక పాల ప్యాకెట్ దేరా, ఆ గ్యాస్ బండ్ దేరా అంటారు, అంతే. కానీ ఎందుకో నువ్వు ఉన్న లైఫ్లో, నువ్వు ఉన్న ప్లేస్లో నీకు నచ్చట్లేదు. యు ఆర్ నాట్ హ్యాపీ. టైం అయిపోతూ ఉంటుంది, కాలేజ్కి వెళ్తావు లేదా ఆఫీస్కి వెళ్తావు, వస్తావు, న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, సమ్మర్, క్రిస్మస్, మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. ఎప్పటికో 10 రోజులకు ఒకసారి నీ ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు నువ్వు యాంగ్షియస్ ఫీల్ అవుతావు. అసలు లైఫ్ నేను ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఎందుకు ఇలా ఉన్నా, ఈలోపు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్. అది రిపీట్ అవుతానే ఉంటుంది. ఈ సినారియో నీకు రిలేటబుల్ అనిపిస్తే ఈ పాడ్కాస్ట్ మొత్తం చూడు. ఇవాళ నేను డిస్క్రైబ్ చేసేది ఒక జనరేషనల్ ఎక్స్పీరియన్స్. నీకు, నాకు, అందరికీ ఏదో పాయింట్ ఆఫ్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది. 3 పూట్ల ఫుడ్ లోపలికి వెళ్తుంది, రెంట్ ఎవరో కడుతున్నారు, కంఫర్టబుల్ లైఫ్ ఉండి కూడా నువ్వు హ్యాపీగా లేవు అంటే దెన్ యూ నీడ్ అడ్వెంచర్. జస్ట్ ట్రీట్ యువర్ లైఫ్ లైక్ వన్ అడ్వెంచర్, వన్ సోలో అడ్వెంచర్. నువ్వు సోలో ట్రావెల్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ చేతిలో డెస్టినేషన్ తప్పించి ఇంకా ఏది ఉండదు. నువ్వు ఎవరిని కలుస్తావు, ఎలాంటి వాళ్ళని కలుస్తావు, ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ని చేసుకుంటావు, వాళ్ళ దగ్గర నువ్వు ఏం నేర్చుకుంటావు, ఎలాంటి ఫుడ్ తింటావు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిస్క్, లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ లాట్ ఆఫ్ ఫన్, అండ్ దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. నీకు ఒక డిస్కంఫర్ట్ కావాలి. మీ అమ్మ నాన్నల దగ్గర పాతిన జెండా ఎత్తేసి బట్టలు సర్దుకొని ఊరు వదిలి వెళ్ళిపో, ఇల్లు వదిలి వెళ్ళిపో, లీవ్ యువర్ హోమ్. ఎందుకో చెప్తా. ఇండియన్ కల్చర్ చాలా ప్రొటెక్టివ్. మన పేరెంట్స్ మనల్ని చెడు విషయాలకి, బయట ప్రపంచానికి, చిన్న చిన్న కష్టాలకు కూడా దూరంగా ఉంచుతారు. నువ్వు నీ ఫ్యామిలీతో ఉంటున్నావు అంటే నువ్వు ఎంత అనుకున్నా నువ్వు డిపెండెంటే. అందుకే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలి. యూ షుడ్ లీవ్ యువర్ హౌస్. నాకు తెలుసు ఇప్పుడు మీరు బయటికి వెళ్తే మీ పేరెంట్స్ ఇబ్బంది అవుతుందని మీరు, మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు పంపేయాలా అని. కానీ ట్రై కన్విన్సింగ్ దెమ్. ఒకటి గుర్తుపెట్టుకో, వన్స్ నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు నీకు వచ్చే క్లారిటీ పక్కన పెడితే నీ పేరెంట్స్ మీద, నీ ఫ్యామిలీ మీద నీకు వచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు. యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు హోమ్. నీకు 20-25 ఉన్నప్పుడు పర్లేదు, మీ అమ్మ నాన్నలకి ఓపికలు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. కమ్ బ్యాక్ వెన్ దే రియలీ నీడ్ యూ ద మోస్ట్. కానీ చాలామంది దీనికి రివర్స్ చేస్తూ ఉంటారు. చదువు అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళి, వన్స్ బయటికి వెళ్తే ఏమవుద్దో మీకు తెలుసు. ఇండియన్ ఫ్యామిలీస్ ఎంత ప్రొటెక్టివ్ అయినా కానీ, ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీలో గ్రోత్ కోసం, ఆపర్చునిటీస్ కోసం ప్లేస్ మారాలి అన్న ఒక చిన్న రియలైజేషన్ అయితే ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఊరికే మనకి 3 తెలుగు రాష్ట్రాలు అవ్వలేదు. ఏపీ, తెలంగాణ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ తెలుగు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నీకు మనుషులతో డీల్ చేయడం తెలుస్తుంది, మనుషుల ఇంపార్టెన్స్ తెలుస్తుంది. యూ లెర్న్ హౌ టు మేక్ ఫ్రెండ్స్. నీ రూమ్మేటో, క్లాస్మేటో వేరే స్టేట్ అయినప్పుడు కల్చరల్లీ నువ్వు కొత్త విషయాలు వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటావు. దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ మై లైఫ్. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం రాజుగారిని కలిసినప్పుడు వారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ప్యాషన్. అసలు ప్యాషన్ అంటే ఎలా ఉంటుంది లైవ్ ఎగ్జాంపుల్ చూసాను నేను. హీ ఈజ్ సో ప్యాషనెట్ అబౌట్ గేమింగ్, హీ ఈజ్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిజిక్స్, సైన్స్. అసలు అంటే ఒక టాపిక్ గురించి అంత డీప్గా, అంత ఎక్సైట్మెంట్గా ఎలా మాట్లాడతారో నేను ఫస్ట్ టైం చూసా కళ్ళతో. ఐ వాజ్ సో డిప్రెస్డ్ అండ్ జ్యూసర్ లాగా. కళ్ళు మూసుకుని నాకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఐ డోంట్ నో. అప్పుడు సంగతి చెప్తున్నా. అండ్ ఇంకోటి, మై యూపీ, బీహార్ ఫ్రెండ్స్, వాళ్ళని చూసి లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకోకూడదో నేర్చుకున్నా. నేను ఎప్పుడు వామ్మో ఎగ్జామ్, వామ్మో స్లిప్ టెస్ట్, వామ్మో ఇంటర్నల్, వామ్మో ఎక్స్టర్నల్, వామ్మో జాబు, వామ్మో అది ఇది, నేను అసలు టెన్షన్ తీసుకునే విషయం లేదు అసలు లైఫ్లో.
బట్ ఫ్రమ్ దెమ్ ఐ లెర్న్డ్, ఓకే ఎగ్జామే కదా, ఫెయిల్ అయ్యాం, ఓకే రేపు ఇంటర్వ్యూ ఉంది, ఓకే ఏంటి ఎప్పుడు అయితే ఏంటి, ఫెయిల్ అయ్యాం మళ్ళీ రాస్తాం, జాబ్ రాదు మళ్ళీ ట్రై చేస్తాం, డబ్బులు అయిపోయినాయి సంపాదించుకుంటాం. దిస్ యాటిట్యూడ్, దిస్ కూల్ యాటిట్యూడ్, దిస్ గేవ్ మీ సో మచ్ పీస్ ఇన్ మై లైఫ్. వాళ్ళు అలా ఉండని కారణం ఏంటంటే, ద కోర్ రీజన్ ఏంటంటే, వాళ్ళకి భూకంపాలు ఎక్కువ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ లివింగ్ కండిషన్స్ చాలా రఫ్గా ఉంటాయి, వాళ్ళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపారిటివ్లీ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. సో బై డిఫాల్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నెగోషియేషన్ స్కిల్స్, ఎలాగైనా బతకాలి, ఎలాగైనా ఈ పని అవగొట్టాలి అనే యాటిట్యూడ్ చాలా చాలా పాతుకుపోయి ఉంటుంది లోపల. సో దట్స్ హౌ దే ఆర్ మేడప్ ఆఫ్. మన కండిషన్స్ అలా ఉన్నాయంటే నో, ఇట్స్ నాట్. వీఆర్ సో కంఫర్టబుల్లీ ఎట్ హోమ్ సిట్టింగ్ విత్ పేరెంట్స్, ఆపర్చునిటీస్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ అరౌండ్ అస్. అవునా? మనకి భూకంపాలు వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. సో యూ నెవర్ నో హౌ దట్ ఫీల్స్, హౌ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్. అండ్ నా కాలేజ్ అయిన తర్వాత నేను నిఖితాని కలిసా ఫస్ట్ టైం. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్స్ రివాల్వ్స్ అరౌండ్ బిజినెస్. తను ఒక బిజినెస్ రన్ చేసేది, షీఈ్ ఎ పేస్ట్రీ చెఫ్. నేను ఫస్ట్ టైం తన క్లయింట్తో మాట్లాడేటప్పుడు చూసి నేను భయపడ్డా. అరే ఇట్లా మాట్లాడితే అసలు ఎట్లా కస్టమర్స్ వస్తారు, ఇంత హార్ష్గా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే అది ఎలా బిజినెస్ చేయగలదు అని ఐ వాజ్ బ్లోన్ అవుట్. బట్ యాక్చువల్లీ దట్ వర్క్స్, అదే వర్క్ అయింది. ఐ డోంట్ నో, నేను ఎప్పుడూ అట్లా మాట్లాడలేను. బీయింగ్ ఇన్ ఎ బిజినెస్, డీలింగ్ విత్ మనీ, నేనైతే ఇప్పుడు అలా చూడలేదు ఎవరిని, నాకు ఎవరు చెప్పలేదు కూడా. ఎంతసేపటికి అందరూ ఏం చెప్తారంటే, క్లయింట్తో చాలా కైండ్గా ఉండాలి, వాళ్ళు చెప్పిన దానికల్లా ఎస్ చెప్పాలి, వాళ్ళు తగ్గట్టే మనం ఉండాలి అని నేను నేర్చుకున్నా. బట్ వాట్ ఐ సా హియర్ విత్ నిఖిత ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. షీ ఈస్ 100% షూర్ అబౌట్ హర్ వర్క్, హర్ ప్రొడక్ట్, అండ్ అంతే డిమాండ్ చేసేది. షీ నెవర్ ట్రై టు నెగోషియేట్ ఆర్ ట్రై టు లోవర్ హర్ స్టాండర్డ్స్ బికాస్ ఆఫ్ క్లయింట్. అంటే క్లయింట్ని రిటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలి అనే మైండ్ సెట్లో నేను ఎప్పుడు ఉండేవాడిని. అంటే ఒకరిని ఎక్వైర్ చేయడానికి ఇవన్నీ చేయాలి, కాంప్రమైజ్ అవ్వాలని నేను నేర్చుకున్నా. బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్, ఇట్ ఈస్ డిఫరెంట్. యూ స్టిక్ టు యువర్ రూల్స్, యూ స్టిక్ టు యువర్ ప్రైస్, యూ స్టిక్ టు యువర్ ప్రొడక్ట్, దట్స్ ఇట్. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ వినయ్ గారు. ఇంటర్ నుంచి నా ఫ్రెండ్, వాడి గోల్స్తో వాడు ఎంత క్లియర్గా ఉంటాడంటే, ఇప్పటికీ నేను ఇంటర్లో ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడు, నేను ఈ కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాడు, నేను బీటెక్లో ఈ కంపెనీలో జాబ్ కొట్టాడు, ఇంత సీజీపీ తెచ్చుకున్నాడు, యూఎస్ పోయాడు, ఈ కంపెనీలో ఇంత శాలరీ తెచ్చుకున్నాడు, ఇల్లు కొనుక్కుంటా, దాన్ని ఈ కలర్ పెయింట్ వేస్తా, అదే చేశాడు. సో ఐ ఆల్వేస్ ఫీల్ సో అమేజ్డ్, సో సర్ప్రైజ్డ్ బై సీయింగ్ దిస్ ఫెల్లో. ఇప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటా వీడిని కలిసిన ప్రతిసారి, మాట్లాడిన ప్రతిసారి. ఐ డోంట్ హౌ హీ ఈజ్ సో క్లియర్ అబౌట్ హిస్ గోల్స్ అండ్ హౌ హీ మేక్ ఎ ప్లాన్ టు రీచ్ దేర్. సో క్రేజీ మ్యాన్. అంటే చాలామందికి ఊర్లోనే ఉండాలి, స్లో లైఫ్ లీడ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. బట్ నువ్వు ఒక్క సంవత్సరం అయినా ఊరు వదిలి బయటికెళ్ళు, నీ ఇల్లు వదిలి బయటికెళ్ళు. నువ్వు ఆ ఒక్క సంవత్సరంలో నేర్చుకునేది, నువ్వు చూసింది, ఆ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ నోవేర్ కంపేర్ టు యువర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నువ్వు జీవితంలో నేర్చుకున్నంతా ఆ ఒక్క 1 yearలో నేర్చుకుంటావు, చూస్తావు, మారుతావు. నీ క్యాపబిలిటీస్, నీ డిసిషన్ మేకింగ్ స్కిల్స్, అసలు నీకు ఏది ఇష్టం లేదు, నీ ఒపీనియన్ ఏంటి, నీ థాట్స్ ఏంటి, వాట్ యూ రియలీ లుక్ అప్ టు, నీ గోల్స్ ఏంటి, నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు, నీ గురించి నువ్వు ఎక్కువ తెలుసుకుంటావు. అండ్ దాట్ విల్ లీడ్ టు పర్పస్ఫుల్ లైఫ్. నీ ఇల్లు నీకు స్విమ్మింగ్ పూల్, చాలా సేఫ్గా ఉంటావు. అదే నిన్ను సముద్రంలో ఇసిరేస్తే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పటికప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుంటావు. అలా నీళ్ళు ఇప్పుడు సముద్రంలో దూకమాకండి, నేను ఏదో ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. నీ ఎమోషనల్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ తెలుసుకోవడం యాజ్ యంగ్ పర్సన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు వచ్చే లైఫ్ అంతా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ ఇస్తుంది. రేపు ఎల్లుండి నీకు ఎప్పుడైనా నీ పైన నమ్మకం లేనప్పుడు, సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు, హాస్టల్ రూమ్లో బనియన్ బాక్సర్ వేసుకొని ఉన్న ఫోటో చూడు నీ ఫోన్లో. అది సర్వైవ్ అయ్యానంటే ఇంకా ఏదైనా నేను సర్వైవ్ అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది.
ఇఫ్ యూర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, విచ్ సిటీ ఈజ్ బెస్ట్ ఫర్ యూ? ఇఫ్ యూర్ కాలేజ్ స్టూడెంట్, ఏ కాలేజ్ నీకు ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తుంది? తెలుసుకోండి, అప్లై చేయండి, వర్క్ టువర్డ్స్ ఇట్. ఇక్కడ వీడియో చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ మండే ఇలాంటి వీడియోస్, ఇలాంటి పాడ్కాస్ట్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మండే కలుద్దాం. బాబోయ్ తోమలు రబ్బా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.